ఇక కాండవనం కాలిపోవటం అనేది దైవ సంకల్పం అని తెలుసుకో. చూడు, నువ్వు ఏమన్నా నీతో ఉందా? ఇప్పుడు నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఇంకొక బాణం ఉందా నీళ్లు కురిపించేది? అది అయిపోయింది కదా నీ దగ్గర. అర్జునుడి దగ్గర చూడు, అది అక్షయ తోణీరం. అది ఆయన దగ్గర ఇంకా ఉన్నాయి, అక్షయం. అది నీ దగ్గర ఏది? నువ్వు ఇంటి నుంచి ఏం తెచ్చుకున్నావు అంతే. అది అయిన తర్వాత అంతా అయిపోయింది. వర్షం కురిపించింది, ఏది ఒక చుక్కాన కింద పడిందే? అంతా అర్జునుడు యొక్క బాణాల మీద నిలబడింది సముద్రంలాగా. చూడు, ఇప్పుడు ఒక బాణం నీ దగ్గర ఏందో చూసుకో. ఇంద్రుడు ఆ మాటలు సత్యమని గ్రహించాడు. ఇప్పుడు సత్యం అనిపించుకున్నాడట. ఆకాశవాణి చెప్పింది సత్యమని. వెనక తట్టు ఎవరు లేరు. తన బుట్టలో చూసుకుంటే ఒక బాణం లేదు, ఒక గడ్డి పూస లేదు, ఒక దర్భపూస లేదు, మరి ఎవరూ ప్రయత్నం లేదు, అంతా పోతున్నాయి. ఇదిగాక కట్టినటువంటి గుర్రాలు పడుకుంటున్నాయి, అవి కూడా సుస్తైపోయాయి. పాపం ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తాయి. అప్పుడు కోపాన్ని, ఈర్ష్య, అసూయాలంతా కూడా విడిచిపెట్టి ఇక ముఖం తిప్పుకుంటూ, ముఖం మీద గుడ్డ వేసుకుంటూ స్వర్గానికి వెళ్ళాడు. ఇంద్రుడిని చూసి దేవతలు, ఇంకా కొంతమంది ఉన్నారు దేవతలు, పాపం ఆయనకే వెళ్ళారు. ముందుకు చాలామంది వెళ్ళిపోయారు. ఇంకొంత ముందు తట్టున్న వాళ్ళు కూడా పాపం వాళ్ళు కూడా వెళ్ళారు. వారిని చూసి కృష్ణార్జునులు సింహనాదాలు చేశారు. చేయకుంటారా అని జోరుగా. అగ్నిదేవుడు ఆనందించాడు. పూర్తిగా కాండవనాన్ని దహించాడు. అదే కావలసింది ఆయనకు. మిగిలిన క్రూర జంతువులను అర్జునుడు వధించసాగాడు. అప్పుడు అర్జునుడు ప్రయోగించిన బాణాల నుండి ఏ ప్రాణి కూడా తప్పించుకోలేక ప్రాణాలు విడిచింది. అదృష్టవంతులు, క్రూర మృగాలైనా కూడా అదృష్టవంతులే. పెద్ద పెద్ద ప్రాణులు కూడా అర్జునుడి రూపాన్ని చూడలేక, కొంతమంది ప్రాణులు మాత్రం అర్జునుడి రూపం చూడలేక చచ్చిపోయాడు. అందుచేత అవి యుద్ధానికి దిగలేవు. ఏవి కూడా దిగలేదు. అర్జునుడిని చూస్తూనే అంతే ప్రాణాలు పోయాయి. సుఖమైనటువంటి ప్రాణం వెళ్ళిపోయింది. అర్జునుడు ఒక్క బాణాన్ని ప్రయోగించి వందల కొద్ది ప్రాణులందరినీ, క్రూర ప్రాణులందరినీ చంపేశాడు. ఒక్కొక్క ప్రాణిని వందల కొద్ది బాణాలతో ముక్కలు 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 చేశాడు. ఎంతమందిని తిని పొట్టబెట్టుకున్నాయో తెలీదు. అవి ప్రాణులన్నీ యముడి చేత ప్రత్యక్షంగా చంపబడినట్లుగా అగ్నిలో పడిపోయాయి. యముడికి చాలా పని పట్టింది. ఇప్పుడు వాళ్ళంతా చూసుకోవాలి కదా, ఎవరెవరికి ఎక్కడెక్కడ వేయాలని చెప్పేసి. గుహల్లో ఉన్నటువంటి, వనానికి సమీపంలో ఉన్నటువంటి వాటికి మాత్రం శాంతి లభించలేదు. కాండవ వనాన్ని కాలుస్తున్నటువంటి అగ్నిదేవుడి వేడి పితృలోక, దేవలోకాల వరకు వ్యాపించింది. జంతువులు భయపడ్డాయి, దీనంగా ఆక్రోశించాయి. విద్యాధరులు భయపడ్డారు. ఎవరూ శ్రీకృష్ణార్జునుల్లో కన్నెత్తి కూడా చూడలేకపోయారు. ఇంకా కొంతమంది రాక్షస, దానవ, సర్పజాతులు వారు గుంపులుగా బయటకు వస్తూ ఉంటే శ్రీకృష్ణుడు చక్రాన్ని ప్రయోగించి వారిని కూడా సంహరించాడు. అసలు కాండవ వనమో ఇది ప్రాణివనమో తెలియదు, అట్లుంది. వారి శరీరాలు ముక్కలై అగ్నిలో పడ్డాయి. అగ్నిదేవుడు ఆ జీవుల క్రొవ్వు, రక్తము, మాంసాలతో తృప్తి చెందాడు. పొగ లేకుండా నిర్మలంగా ప్రకాశించాడు. ఆయన కన్నులు, నాలుక, ముఖము గొప్ప తేజస్సుతో వెలిగిపోయాయి. సహస్రముఖాలు గల ఎర్రని కేశాలతో ప్రకాశించాడు. పింగళవర్ణం గల కన్నులు గలవాడయ్యాడు. కృష్ణార్జునులు ఇచ్చినటువంటి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని ఆరగించి తృప్తి చెందాడు. అజీర్ణ వ్యాధి దూరమైంది, శాంతించాడు. పొట్టలో ఆనందమైంది. ఆ సమయంలో తక్షకుడి ఇంటిలో నుండి మయుడనే అటువంటి రాక్షసుడు బయటకు వచ్చి పారిపోసాగాడు. ఆ మయుడిని చూసి శ్రీకృష్ణుడు కోపించాడు. అగ్నిదేవుడు కూడా చూసి నేనే కాల్చేస్తాను, అనుమతి ఇవ్వండి అని కృష్ణార్జునులు కోరాడు. శ్రీకృష్ణుడు చక్రం తీసుకొని ఒకవైపు నుంచి మయుడిని చంపటానికి సిద్ధమైపోయాడు, మరోవైపు నుంచి అగ్నిదేవుడు సిద్ధమైపోయాడు. ఇదంతా మయదానవుడు గమనించి హఠాత్తుగా
పరిగెత్తుకుంటూ వచ్చి అర్జునుడి కాళ్ళ మీద పడి రక్షించమని ప్రార్థించాడు. ఒక్కరన్నా ఈ పని చేయలే ఇంతవరకు. మనం ఇంతవరకు చంపుకున్నాం, చంపారు, ఈ పని ఎవరైనా చేయలేదా? ఎవ్వరూ చేయలే. అర్జునుడికి మయుడిపై మనస్సులో దయ కలిగింది. అతడు వెన్ను నిమిరి ఓదార్చాడు. అది చూసి అగ్నిదేవుడు వెనక్కు తగ్గాడు. ఎందుకంటే వాడిని కూడా తినాలని రెడీగా ఉన్నాడు, నంచుకోవటానికి ఊరగాయలాగా. అది వదిలేశాడు. ఏం చేస్తావు? శ్రీకృష్ణుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అలా మయుడు ప్రాణాలను దక్కించుకున్నాడు. అలా ఖాండవ వనం, ఎందుకంటే మయుడు ముందుకు కావాల్సి వస్తుంది రండి. అలా ఖాండవ వనం శ్రీకృష్ణార్జునుల సహాయం చేత అగ్నిదేవుడికి వశమైంది. ఇంద్రుడు ఆక్రమించటానికి వీలు లేకుండా అయింది. దానిని కాల్చటానికి అగ్నిదేవుడికి పూర్తిగా 15 రోజులు పట్టిందట. అందుకే ఇంత పెద్ద యుద్ధము. ఇప్పుడు అర్థమైంది. 15 రోజులైందట. అన్ని వనప్రాణులు ఉన్నాయి కదా, క్రూర ప్రాణులు. ఈ వనాన్ని కాలుస్తున్నటువంటి సమయంలో అగ్నిదేవుడు, అశ్వసేనుడు, మయుడు, 4 పక్షుల ఈ 6 మాత్రమే కాల్చకుండా విడిచిపెట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అగ్నిదేవుడు 6 మాత్రమే కాల్చలేదు అనే మాటను పట్టుకొని మనస్సులో పెట్టుకొని ఈ జనమేజయుడు వదలటే ఏం చేస్తావు? జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఇక్కడ కథ అవుతుందనుకుంటే ఈయన వదలటం లేదు. ఓ మహర్షి, అగ్నిదేవుడు వనాన్ని కాల్చే సమయంలో 6 మాత్రమే విడిచిపెట్టాడని చెప్పారు. ఎందుకు విడిచారు? సంతోషపడడానికి ఏమిటి? అందుకు దానికి ఒక క్వశ్చన్ ఎందుకు? వారిలో అశ్వసేనుడు, మయుల గురించి చెప్పారు, కానీ ఈ 4 పక్షుల గురించి విషయం చెప్పలేదే. ఇది పట్టుకున్నాడు. అగ్నిదేవుడు ఆ పక్షులను ఎందుకు కాల్చలేదు? అవి ఎలా బ్రతికి బయటపడ్డాయి? అగ్నిదేవుడు వాటిపై ఎందుకు దయ చూపించాడు? ఎందుకు విడిచిపెట్టాడు అని అడిగాడు. వైశంపాయన మహర్షి రాజుకు కలిగినటువంటి ఆ సంశయాన్ని తీర్చాలనుకొని ఆ పక్షుల సంబంధించినటువంటి కథని ఇలా చెప్పాడు. ప్రారంభం చేశాడు. కూర్చో, చెప్తాను. పూర్వము మందపాలకుడనే ఒక మహర్షి ఉండేవాడు. అతడు మహావిద్వాంసుడు, మహాతపస్వి, ధర్మాత్ముడు. బ్రహ్మచారుల మార్గాన్ని ఆశ్రయించాడు. బ్రహ్మచారులు తాపసి అయి ఇంద్రియాలను జయించాడు. ధర్మమందు ఆసక్తితో జీవించాడు. కొన్నాళ్ల తర్వాత ఆయన దేహాన్ని విడిచిపెట్టి పితృలోకాలకు చేరాడు. పితృలోకాలు సుఖదుఖాలు 2 ఉంటాయి కదా. మందపాలుడు చిత్రంగా తాను చేసిన తపస్సు యొక్క ఫలం అనుభవించలేక దుఃఖాన్ని మాత్రమే పొందుతున్నాడు. తాను చేసిన సత్కర్మల ఫలం దక్కలేదు. ఆయన ఆశ్చర్యపోయాడు. నేనెంతో శ్రమపడి పుణ్యలోకాలు సంపాదించాను, అవి ఎందుకు పనికి రాకోకుండా పోయాయి? ఏంటిది అని బాధపడి యముడి దగ్గరికి వెళ్ళాడు. ముందుగా అక్కడ కూర్చున్నటువంటి దేవతలను ఇలా అడిగాడు. దేవతలారా, నేను తపస్సు చేసి పుణ్యలోకాలు సంపాదించుకున్నాను. అక్కడికి చేరి కూడా ఫలాన్ని అనుభవించలేకపోతున్నాను. ఇందుకు కారణమేమిటి? నేను చేసిన తప్పేమిటి? నాలో లోపాన్ని చెప్పండి. నా తప్పును తిద్దుకుంటాను. మళ్ళీ పద్ధతిగా పుణ్యాన్ని సంపాదిస్తాను. నాకు సరైన మార్గాన్ని ఉపదేశించాడు అని కోరాడు. దేవతలు ఆయనతో, ఓ మహర్షి, మానవులు భూమిలో రుణగ్రస్తులై పడతారు. యజ్ఞకర్మలు, బ్రహ్మచర్యము, సంతానం అనేవి 3 రుణాలు. వాటిని ఆచరించడం చేత 3 రుణాలు తీరిపోతాయి. ఇందులో సందేహించవలసిన పని లేదు. నువ్వు మహర్షివి, తపస్సు చేసుకునేవాడివి, నువ్వు వేదం చదువుకున్నావు, సత్కర్మలు చేశావు, బ్రహ్మచర్యాన్ని పాటించావు, అంతా బాగానే ఉంది. అయితే నీకు పుత్రులు మాత్రం కలగలేదు. అందుచేతనే ఫలాన్ని అనుభవించలేకపోతున్నావు. ఎందుకంటే ఈ ఫలాలతో ఉండినటువంటి వాళ్లకు, ఇవన్నీ లేని వాళ్ళకు కలగపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేసి నీకు సత్ఫలితం కలగాల. కనుక ముందుగా సంతానాన్ని పొందు.
ఆ పైన భోగాలను నువ్వు పొందుతావు. పున్నామ నరకం నుంచి తండ్రిని రక్షించేవాడు పుత్రుడు మాత్రమే. పున్నామ నరకం అంటే ఏమిటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం, ఈ టైం వద్దులేండి అని వేదాలు చెప్పాయి. ఇంతవరకు తపస్సు యజ్ఞాలు చేసి 2 రుణాలను తీర్చుకున్నావు. ఇప్పుడు 3వ రుణాన్ని కూడా తీర్చుకో, సంతానాన్ని పొందు అన్నారు. మందపాలుడు వారికి నమస్కారం పెట్టి అక్కడి నుంచి తిరిగి దేవ శరీరంతో భూలోకానికి తిరిగి వచ్చాడు. ఇలా ఆలోచించాడు, ఆహా, పెళ్ళి అంటే మాటలు కాదు, నేనేదో బ్రహ్మచారి వ్రతం అనుకున్నా. నేను మానవ శరీరంలో ఉండి పెళ్లి చేసుకొని పిల్లలను పొందటానికి చాలా కాలం పడుతుంది. అది మానవ శరీరంతో కష్టం, రోగరుజనాలు, తాపత్రయాలు ఇవన్నీ ఉంటాయి. నేను అంతకాలం ఆగలేను. నేను మళ్ళీ స్వర్గానికి రాయలేను. ఒక పని చేస్తాను, ఏ ప్రాణి జాతిలో శీఘ్రంగా సంతానం కలుగుతుందో అక్కడికి వెళ్ళి సంతానాన్ని పొందుతాను, ఆ ప్రాణి రూపంతో పొందుతాను అని ఆలోచించాడు. ఆయనకు ఆ సమయంలో పక్షి జాతి గుర్తుకొచ్చింది. అవే అతి శీఘ్రంగా సంతానాన్ని ఇస్తాయని గ్రహించాడు. వెంటనే తానొక పక్షి అయి జరిత అనే ఆడపక్షితో స్నేహం చేశాడు. జరితను ప్రేమించాడు. జరితతో కలిసి జీవించాడు. కొన్నాళ్లకు జరిత గర్భం నుండి బ్రహ్మజ్ఞానం గల 4 పుత్రులు పుట్టారు. ఆ పిల్లలు అండాల రూపంతో తల్లి కడుపులో ఉన్నప్పుడే మందపాలుడు వారిని విడిచిపెట్టాడు. ఆయన సంతానం మీద మోహం తీరక లపిత అనే మరో పక్షి వద్దకు వెళ్ళాడు. అప్పుడు జరిత పుత్ర ప్రేమతో పిల్లల వద్దే కాండవవనంలో ఉండిపోయింది. తనను భర్త విడిచిపెట్టి వెళ్ళినందుకు ఎంతో దుఃఖిస్తూ పిల్లలను కష్టపడి పెంచసాగింది. ఈ కష్టకాలంలోనే అగ్నిదేవుడు కాండవవనాన్ని కాల్చేస్తున్న వారి వద్దకు వచ్చేస్తున్నాడు. కాండవవనంలో వీళ్ళు ఉన్నారు. ఇది కథ. ఈ సమయంలోనే మందపాలుడు తన భార్య అయినటువంటి లపితతో కలిసి హాయిగా విహరిస్తున్నాడు. జరితను వదిలేశాడు, లపితతో ఉన్నాడు. అప్పుడు ఆ మహర్షి ముందుకు దూసుకొని వస్తున్నటువంటి అగ్నిని చూసి భయపడ్డాడు. ఆయనకు వెంటనే పసివారైన తన 4 పుత్రులు జ్ఞాపకం వచ్చారు. పాతవాళ్ళు ఎంతో తల్లడిల్లిపోతూ తన పుత్రులను రక్షించమని అగ్నిదేవుణ్ణి ఇలా ప్రార్థించాడు. త్వమగ్నే సర్వలోకానాం ముఖం త్వమసి హవ్యవాట్ త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి పావకే త్వామేకమాహుః కవయః త్వామాహుః త్రివిధం పునః త్వామష్టదా కల్పయిత్వా యజ్ఞవాహమకల్పయన్ యజ్ఞవాహమకల్పయన్. ఓ అగ్నిదేవా, నువ్వు సర్వలోకాలకు ముఖం వంటివాడు. దేవతల హవిస్సులను తీసుకొని పోయి అందిస్తావు. నువ్వు ప్రాణుల రూపంలో దేహాలలో రహస్యంగా సంచరిస్తూ ఉంటావు. నిన్ను కవులు అద్వితీయుడు అని పిలుస్తూ ఉంటారు. నువ్వు దివ్య, భౌమ, జఠరానల అనేటువంటి 3 రూపాల్లో ఉంటున్నావు అని కొలుస్తూ ఉంటారు. నిన్ను భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు యజమాన స్వరూపం గల అష్టవిధమూర్తిగా స్తుతిస్తూ ఉంటారు. యజ్ఞవాహనుడు అని కీర్తిస్తూ ఉంటారు. ఈ విశ్వాన్నంతా నువ్వే సృష్టించావని ఋషులందరూ కూడా చెప్తున్నారు. నాకు చాలా విశ్వాసం. నువ్వే లేకపోతే లోకమే నశిస్తుంది. విప్రులు నిన్ను పూజించి వారి భార్య బిడ్డలతో ఉత్తమ గతిని పొందుతున్నారు. ఆకాశంలో మెరుపు తీగలతో కలిసి విహరించే మేఘ పంక్తి నువ్వే అయి ఉన్నావు. ప్రళయకాలంలో నీ నుండి బయటపడ్డ జ్వాలలు ఆయుధాల వంటివి.
అవి సర్వ ప్రాణులను భస్మం చేస్తాయి. ఈ జగత్తు అంతా నీ నుంచే పుట్టింది. తవైవ కర్మ విహితం భూతం సర్వం చరాచరం త్వయాపో విహితాః పూర్వం త్వయాపో విహితాః పూర్వం త్వయి సర్వమిదం జగత్ త్వయి సర్వమిదం జగత్. నీ ద్వారానే లోకంలో సత్కర్మల విధానం వ్యాప్తి చెందింది. చరాచర ప్రాణులు నీ నుంచే పుడుతున్నాయి. నీ నుంచే పూర్వం జలాలు వచ్చాయి. నీ నుంచే పూర్వము నీ అందే ఈ జగత్తు నిలిచింది. త్వయి హవ్యంచ కవ్యంచ యతావత్ సంప్రతిష్ఠితం త్వమేవ దఘనో దేవ త్వం దాతా త్వం బృహస్పతిః త్వమస్వినౌ యమౌ మిత్రః సోమస్త్వమసి చానిలః. యజ్ఞాలయందు హోమం చేయబడేటువంటి హవ్యాలు, శ్రాద్ధాది పితృకర్మలయందు కూడా హోమం చేయబడేటువంటి కవ్యాలు నీ యందే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. నువ్వే అన్ని, నువ్వే బ్రహ్మవు, నువ్వే బృహస్పతివి, నువ్వే అశ్విని కుమారులు, నువ్వే చంద్రసూర్యులు, నువ్వే వాయుదేవుడు, నీకు నమస్కారం. నీ మందపాలుడు ఇట్లా అని మందపాలుడు ప్రార్థించగా అగ్నిదేవుడు ప్రసన్నుడై, ఓ మహర్షి, నీ కోరిక ఏమిటో చెప్పు, నీకు నేనేమి సహాయం చేయాలో చెప్పు అన్నాడు. మందపాలుడు నమస్కారం చేసి, దేవా, కాండవనాన్ని కాలుస్తున్నప్పుడు నా పుత్రులను కాల్చకుండా రక్షించు అని కోరాడు. అగ్నిదేవుడు అలాగే మహర్షి అని ప్రతిజ్ఞ చేశాడు. మాట ఇచ్చిన ప్రకారంగా అగ్నిదేవుడు వారిని మాత్రమే విడిచిపెట్టి ముందుకు కదిలాడు. ఇది ఆ పక్షులను రక్షించటానికి గల కారణం అన్నాడు వైశంపాయన మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తల్లి తన పిల్లల కోసం పడే బాధ గురించి వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. కాండవ వనాన్ని అగ్నిదేవుడు కాల్చే సమయంలో మంటలు బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇది కూడా చెప్తాను, మళ్ళీ దీన్ని అడుగుతావు కదా నువ్వు, అక్కడ ఏమైంది అని. అందుకని ఆ తల్లి ఏమైంది అని అడుగుతావు కదా, అందుకని నువ్వు అడగకముందే నేను చెప్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.